హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియోలో నేను చేసిన మంత్లీ స్ట్రాటజీ యొక్క రిజల్ట్స్ చూపించాలనుకుంటున్నాను. సో ఈ స్ట్రాటజీ ఏంటంటే, మీరు ముందుగా ఏదైనా ఫీచర్ అండ్ ఆప్షన్స్ ఉన్న ఒక చార్ట్ తీసుకోండి. ఆ చార్ట్లో మంత్లీ హైస్ అండ్ లోస్ ఎప్పుడు నేను మంత్ ఎండ్ రోజు మార్క్ చేసి పెట్టుకుంటాను. అలాగే జియో ఫైనాన్స్ స్టాక్ యొక్క మంత్లీ లోన్ కూడా మార్క్ చేసి పెట్టాను 231.05 దగ్గర. సో అది ఈరోజు ట్రిగర్ అయింది. ట్రిగర్ అవ్వగానే నేను 5 మినిట్ టైం ఫ్రేమ్లోకి ఇచ్చాను. 5 మినిట్ టైం ఫ్రేమ్లో ఫస్ట్ 5 మినిట్ ఈ బ్రేక్ డౌన్ అయిన ఈ క్యాండిల్ యొక్క 5 మినిట్ కిందికి రాగానే నేను వెయిట్ చేశాను అనమాట, ఒక 5 మినిట్స్ క్లోజ్ అయ్యే వరకు. సో ఇక్కడ క్లోజ్ అయింది. సో నేను ఇక్కడ ఈ క్యాండిల్ దగ్గర ఎంట్రీ తీసుకున్నాను. ఇక్కడ నుంచి బై ద వే, మీరు ఈ మంత్లీ లో నుంచి 1% క్యాలిక్యులేట్ చేయండి. సో ఈ 1% నాకు ఒక సెకండ్ క్యాండిల్ కల్లా వచ్చేసిందని చెప్పేసి నేను ఎగ్జిట్ అయిపోయాను. 8.7%. ఇది ఇంత పడుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. 7.2కే అమ్మేశాను. సో మనం అనుకున్నట్లు స్ట్రాటజీ అయితే వర్క్ అయింది. అట్ ప్రజెంట్ నేను ఇదే స్ట్రాటజీ ఏషియన్ పెయింట్స్లో కూడా వాడుతున్నాను. సో దాన్ని కూడా చూద్దామండి. సో ఇక్కడ కూడా 5 మినిట్ క్యాండిల్ బ్రేక్ డౌన్ అయింది, మంత్లీ లో వచ్చిందని చెప్పేసి. సో అందుకే నేను నెక్స్ట్ క్యాండిల్, ఈ క్యాండిల్లో ఎంట్రీ తీసుకున్నాను. ఇక్కడ నుంచి నేను 1% కోసం వెయిట్ చేస్తున్నాను. అది 1% ఎక్కడ అంటే 2185.73 ఉంది. సో నేను రౌండ్ ఫిగర్ 2186 చేస్తాను. 2186 దగ్గర రాగానే నేను ఈ ట్రేడ్ ఎగ్జిట్ అవుతాను. సో ఇప్పుడు ఇది నా ప్లాన్. ఈ ప్లాన్ అంతా నేను జనవరి 31 రోజు ఈవినింగ్ కూర్చొని ట్రేడ్స్ ఎలా చేయాలి, ఏం చేయాలని నేను ముందే డిసైడ్ అయ్యాను. అందుకే అలర్ట్ రాగానే ఏం చేయాలనేది నాకు ప్లాన్ ముందే ఉంది కాబట్టి ఈ క్యాండిల్ క్లోజ్ అవ్వగానే ఎంట్రీ తీసేసుకున్నాను. కానీ ఈ ఏషియన్ పెయింట్స్లో ఎందుకో కొంచెం బుల్లిష్ మూమెంటం వచ్చేలాగే ఉంది. కిందికి పడుతున్న ప్రతిసారి కొంచెం పైకి వెళ్ళింది. కానీ మంత్లీలో ఉన్నప్పుడు ఏంటంటే, మంత్లీలోకి కింద ఎప్పుడు ఆప్షన్స్లో కానీ ఫ్యూచర్స్లో కానీ ఏ సెల్లరు ఏ కాంట్రాక్ట్స్ క్రియేట్ అయ్యి ఉండవు. సో ఇప్పుడు ఏ ఒక్కటి క్రియేట్ అయినా కానీ అది ఈ ఏషియన్ పెయింట్స్ని కిందికి తీసుకురావడానికే ప్రయత్నిస్తుంది. ఏషియన్ పెయింట్స్ ప్రైస్ కిందికి తీసుకురావడానికే ప్రయత్నిస్తుంది. సో ఆ ప్రయత్నంలో మనం కూడా ఒక మూమెంటం తీసుకుందాం, 1% క్యాచ్ చేద్దాం అనేది మన ప్రయత్నం. ఇన్ కేస్ 1% కిందికి రాలేకపోతే ఏంటి అంటే, నేను 1% ఎస్ఎల్గా ఇచ్చేస్తాను. సో టార్గెట్ 1% లేదా ఎస్ఎల్ 1% ఉంటుంది. సో ఇప్పుడు అట్ ప్రజెంట్ నేను కొన్న ప్రైస్ దగ్గరే ఉంది, పెద్దగా మూమెంట్ లేదు గత 10-15 మినిట్స్ నుంచి. సో వెయిట్ చేయాలి ఎంత కిందికి వస్తుంది, ఎంత పైకి వెళ్తుంది ఏంటని. సో ఇక్కడ నేను 39 దగ్గర ఎంట్రీ తీసుకున్నాను, 38.55. సో ₹0.5 కొంచెం తేడా ఉంది. స్టిల్ ₹0.5 కదా, చూద్దాం. దీని లాట్ సైజ్ కూడా 400 తీసుకున్నాను, అంటే 2 లాట్స్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ 5 మినిట్ క్యాండిల్ ఏమో డోజీ క్యాండిల్ ఫామ్ అయింది. ఎయిర్టెల్లో ఇప్పటికీ జనాల కన్ఫ్యూజన్ ఉంది. సో ఈ 5 మినిట్ క్యాండిల్ కిందికి కన్నా బ్రేక్ అయిందంటే మోస్ట్ ప్రాబబ్లీ మనం అనుకునే టార్గెట్ వస్తుంది. కానీ ఈ డోజీకి పైన క్లోజింగ్ అయితే కొంచెం డౌట్ అనమాట, వస్తుందా లేదా అని. సో మీకు ఆ డౌట్ ఉంది, ఎగ్జిట్ అవుతాను అనుకుంటే అవ్వచ్చు. అరే లైన్స్ అన్నీ పోయాయి, మళ్ళీ గీస్తాను చూడండి.
సో ఇప్పుడు మంత్లీ చార్ట్ ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ కనిపిస్తుంది ఈ యొక్క గ్రీన్ కలర్ డోజీ క్యాండిల్. దీనికి కింద కానీ పైన కానీ బ్రేక్ అవుట్ లేదా బ్రేక్ డౌన్ అయితే మనం ఎంట్రీ తీసుకుందాం అనుకున్నాం కదా. ఇక్కడ 2207.8 అనేది దీని యొక్క లో. మనం అక్కడికే జరుపుకుందాం. 2207.8. కొంచెం వేలుతో జరపడానికి కష్టంగా ఉంది. సో 2207.72 అనుకోండి, లేదంటే 8 కరెక్ట్గా 7776 వచ్చింది. ఓకే, ఇప్పుడు మనం దీన్నే 5 మినిట్ క్యాండిల్కి వెళ్దాం. 5 మినిట్ క్యాండిల్కి వెళ్ళిన తర్వాత 5 మినిట్ కింద క్లోజ్ అయింది. సో 1 2 3 4 5 6th క్యాండిల్ అంటే నెక్స్ట్ అంటే ఇప్పుడు 5 మినిట్ క్లోజ్ అయిందంటే ఆప్షన్ ట్రేడింగ్కి బాగుంటుంది. అదే 30 మినిట్స్ వరకు కిందనే ఉందంటే ఫ్యూచర్ ట్రేడింగ్కి కూడా బాగుంటుంది. ఇన్ కేస్ ఫ్యూచర్ ట్రేడింగ్కి బాగాలేదని తెలిస్తే దాని మొమెంటం కొంచెం పోయినట్టు అర్థం. సో 30 మినిట్ వరకు వెయిట్ చేస్తాను నేను. సో ఇప్పటికే నేను 1 2 3 4 5th క్యాండిల్ రన్నింగ్లో ఉంది కదా. సో 20 మినిట్స్ దాకా వెయిట్ చేశాను, ఇంకో 10 మినిట్స్ వెయిట్ చేయాలి. సో 10 అవ్వగానే ఈ లైన్ పైన కన్నా క్లోజ్ అయ్యి ఉంటే మోస్ట్ ప్రాబబ్లీ నేను ఎగ్జిట్ అవుతాను. ప్రాఫిట్స్ రావాలి అంటే ఈ గ్రీన్ కలర్ డోజీ ఉంది కదండి, దీని యొక్క కింద క్రాస్ అవ్వాలి, అప్పుడే కిందికి వెళ్తుంది, ప్రాఫిట్స్ వస్తాయి. లేదంటే ఈ పైకి వెళ్తుంది, నాకు లాస్ అవుతుంది. అసలే నేను తీసుకున్నది ఆప్షన్స్ కాబట్టి ప్రతిదీ ఎక్కువ క్వాంటిటీతో ట్రేడ్ అవుతూ ఉంటుంది కాబట్టి 1 రూపీ 2 రూపీస్ తేడా వచ్చినా కూడా ఎక్కువ మొమెంటం ఉంటుంది. అది కాక నేను చేస్తుంది స్టాక్స్ కాబట్టి లిక్విడిటీ తక్కువ, వీలైనంత త్వరగా ఎగ్జిట్ అవ్వడమే బెస్ట్ వాటిలో. సో ఇలా ఒక అరగంట సేపు కానీ మూమెంట్ లేకపోతే ఆ ట్రేడ్లో ఉండడం కొంచెం కష్టం. ఇంకా పైకి వచ్చేదానికి ప్రయత్నిస్తుంది అనుకుంటా. వెయిట్ చేద్దాం, ఇంకో 5 మినిట్స్ వెయిట్ చేయాలి. 1% అంటే 2185.58 ఉంది. 3 మినిట్సే ఉంది. 3 మినిట్స్లో కన్నా పైకి వెళ్ళి క్లోజ్ అవ్వకపోతే మనం వెయిట్ చేద్దాం. పైకి వెళ్ళి క్లోజ్ అయిందంటే నేను ఎగ్జిట్ అవ్వబోతున్నా. సో అది చాలా మినిమం లాస్తో ఎగ్జిట్ అవుతాను ఒకవేళ పైకి వెళ్ళి క్లోజ్ అవ్వకపోతే. ఈ లైన్కి మళ్ళీ పైకి వెళ్ళి క్లోజ్ అవ్వడం అంటేనే మనం మూమెంటం లూజ్ అయ్యామని అర్థం. ఒక 15 రూపీస్ ఫాల్ ఉంది. 15 రూపీస్లో మనం తీసుకుంది ఏటీఎం కాబట్టి 50% స్పీడ్తో కదులుతుంది అటు ఇటుగా. సో 15 రూపీస్ ఫాల్ అయితే మనం 7 రూపీస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 41లో రన్ అవుతుంది. ఓకే, నైస్, గుడ్. వెయిట్ చేద్దాం ఇది ఫాల్ అయ్యే వరకు. సైన్స్ చూపిస్తున్నాయి ఈ డోజీ క్యాండిల్ని బ్రేక్ చేయడానికి కిందికి. సో ఇన్ కేస్ కన్నా బ్రేక్ అయ్యిందంటే మోస్ట్ ప్రాబబ్లీ కిందికి మూమెంటం వస్తుంది 1%. ఇంకా 2186 వరకు మనం క్యాప్చర్ చేయొచ్చు. బై ద వే, మీరు ఇందాక జియో ఫైనాన్స్లో అంత దూరం వెళ్ళింది కదా, 1%కి ఎందుకు ఎగ్జిట్ అయ్యారు అని అడగకండి. నాకు 1% మించి చేయడం ఇష్టం ఉండదు. ఎందుకంటే నేను ముందు ప్లాన్ చేసుకుంది 1%. ఇది కదులుతుంది కదా అని చెప్పి నేను దాని వెంట వెళ్ళకూడదు. నేను అనుకున్నట్టు అది జరిగిందంటే ఓకే, అది దాని ఇష్టం వచ్చినట్టు పోతుంటే నేను వెళ్ళి ఇంత కావాలని తీసుకోవడం కరెక్ట్ కాదని నా ఫీలింగ్. సో ప్రతిదీ నువ్వు ముందు ఏ ప్లాన్ గీసావో అందులో జరుగుతుందా లేదా అనేది నీ ప్రయారిటీ ఉండాలి. అది ఎస్ఎల్ అయినా పర్లేదు, టార్గెట్ అయినా పర్లేదు, నీ ప్లాన్ ప్రకారమే జరుగుతూ ఉండాలి. అప్పుడే నువ్వు చేస్తుంది కరెక్ట్ అని నీకు అర్థమవుతుంది. నాకు ఎస్ఎల్ ఇవ్వడము నా ప్లానే, టార్గెట్ ఇవ్వడము నా ప్లానే. సో ఎస్ఎల్ అయినా టార్గెట్ అయినా ఏదో ఒకటి
తీసుకొని వెళ్తే నేను ఎగ్జిక్యూషన్ సరిగ్గా చేశాను, నేను ట్రేడ్ సరిగ్గా చేశాను అని ఫీల్ అవుతా. సో హలో గైస్, నాకు ఈ గ్యాప్లో మా అమ్మగారి కాల్ వచ్చింది, నేను చూసుకోలేదు. ఇది బ్రేక్ డౌన్ అయింది, కిందికి వెళ్ళింది, టార్గెట్ కూడా హిట్ అయిపోయింది. సో ఇది ఆల్రెడీ చాలా లేట్. నేనేదో 45కి రౌండ్ ఫిగర్ పెట్టాను, ట్రిగర్ అయినట్లేదు. చూద్దాం. 45.55 దాకా వెళ్ళా కూడా ట్రిగర్ అవ్వలేదా? అరే 44-45 దగ్గర బుక్ అవ్వాల్సింది. ఫర్ సమ్ రీజన్ స్కిప్ అయిపోయింది నా టార్గెట్. మేబీ లిక్విడిటీ ఇష్యూవే పెద్ద రీజన్ అయి ఉండొచ్చు. సో మీరు గమనించుకోండి, యాక్టివ్గా ఉండండి ట్రేడ్లో, లేకపోతే ఇలా ఏదో ఒక కాల్ వచ్చి ఇలాంటి ఇష్యూ జరగచ్చు. జియో ఫైనాన్స్ ఏమో 10 దాకా వెళ్ళిపోయింది, బట్ మనం 7.2K టార్గెట్ తీసుకున్నాం. ఇన్ కేస్ ఇంకో 3 రూపీస్ అంటే ఇంకో 10,000 కూడా వచ్చి ఉండొచ్చు. బట్ ఈ స్ట్రాటజీ ప్రకారం నేను అనుకునేది 1% కింద పడుతుందని. అలాగే 1% పడింది 2 సార్లు. టైటాన్ కూడా నాకు అలర్ట్ వచ్చింది. టైటాన్తో ఇష్యూ ఏంటంటే మీకు చూపిస్తాను. మంత్లీ ఆ అలర్ట్ వచ్చిందని నేను ఇక్కడ నుంచి 1% తీసుకుందాం అనుకున్నాను. సో ఎగ్జాక్ట్గా ఆల్మోస్ట్ 1% దాకా వచ్చేసి రివర్స్ అయిపోయింది. సో ఇప్పుడు ఎంట్రీ తీసుకోవడానికి ఉండదు. నేను చూసేసరికి 1% కూడా పడిపోయింది. సో ఇది కూడా టార్గెట్ హిట్ అయింది. కాకపోతే ఎంట్రీ ట్రేడ్ చేయడానికి నాకు వీలు కుదరలేదు, ఫోన్ కాల్లో ఉన్నాను. సో అది ఐ హోప్ మీకు ఈ ట్రేడ్ మిమ్మల్ని మోటివేట్ చేసిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.